గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని మీతో చర్చించాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే 2023 జూన్ 11వ తేదీన మన తెలంగాణలో నిర్వహించబడినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ పుస్తకం నుంచి ఏ ప్రశ్నలు రావడం జరిగింది, వాటికి సమాధానాలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి పేజ్ నెంబర్లలో ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయి, వాటి పిక్స్తో సహా మీకు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. అది ఒకసారి మీరు గమనించండి. అదేంటంటే ఒక్కొక్క ప్రశ్న మనం చూద్దాం. మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ 11/6/2023 జరిగినటువంటి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న ఏంటంటే మలేరియా వ్యాధిని కలిగించే క్రిమి ఏది అని ఒక ప్రశ్న రావడం జరిగింది. అది మన ఏకలవ్య మే నెల మంత్లీ మ్యాగజైన్లో 22వ పేజీలో మీకు క్లియర్గా వరల్డ్ మలేరియా దినోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే ఏప్రిల్ 25 అని చెప్తూ 2023 మలేరియా దినోత్సవం యొక్క థీము అండ్ ఆ దినోత్సవం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు మలేరియాని కలిగించేటటువంటి జీవి ఏది అనే ప్రశ్న మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ప్లాస్మోడియం పరాన్నజీవి, ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవి అనే విషయాన్ని పూర్తి సమాచారాన్ని ఆ పేజీలో ఇవ్వడం జరిగింది. అలాగే మరో ప్రశ్న చూస్తే మంగళయాన్ గురించి ఈ 2023 జూన్ 11 నిర్వహించబడినటువంటి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ మంగళయాన్ గురించి పూర్తి సమాచారాన్ని మనం ఏకలవ్య మే నెల మంత్లీ మ్యాగజైన్లో 57, 58 పేజీలు మీరు చూసినట్లయితే ఇది ఇస్రో ప్రధానమైనటువంటి మిషన్లు అని చెప్పి చంద్రయాన్ 1 ఎక్కడకు ఏ సంవత్సరం చేపట్టారు, చంద్రయాన్ 2 ఎక్కడకు ఏ సంవత్సరం, మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటే మామ్ అది ఎక్కడకు ఎప్పుడు నిర్వహించారు, ఆదిత్య L1 అలాగే చంద్రయాన్ 3, గగన్యాన్, ఇవన్నిటి గురించి కూడా పూర్తి డేటాని ఈ టేబులర్ ఫార్మ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ మీరు చూస్తారు. అంతేకాకుండా ఇదే ఎగ్జామ్లో పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే కాలుష్యం గురించి వివరిస్తూ పార్టిక్యులేట్ మ్యాటర్ గురించి ప్రశ్న అడిగాడు అనమాట. ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ గురించి మనం ఎక్కడ ఇచ్చామంటే 2023 ఇయర్ బుక్లో ఉన్నటువంటి 114వ పేజీ. మీరు ఇక్కడ చూసినట్లయితే 114వ పేజీలో నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం ద్వారా కొత్త లక్ష్యాలు అంటే భారతదేశం లక్ష్యాలని మనం ఒక టేబులర్ ఫామ్లో అంటే పూర్తిగా ఒక డేటాని ఇవ్వడం జరిగింది. ఈ డేటాలో పార్టిక్యులర్ మ్యాటర్ని ఎంత మేరకు తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది అంటే 40%. అదేవిధంగా పార్టిక్యులేట్ మ్యాటర్ని 40%కి ఎప్పటికల్లా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే 2026 నాటికి. ఈ విధంగా పార్టిక్యులేట్ మ్యాటర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఆ పేజీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో ప్రశ్న చూస్తే మొట్టమొదటి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది అనే ప్రశ్న అడిగాడు. అది మనం ఏకలవ్య మంత్లీ మ్యాగజైన్లో ఏప్రిల్ మ్యాగజైన్లో 62వ పేజీలో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో డ్రోన్ మానవ రహితమైనటువంటి వాయు శకటము అనేటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు. అది మన ఏకలవ్య 2023 ఇయర్ బుక్లోని 156వ పేజీ మనం చూసినట్లయితే హిమ్ డ్రోన్ ఏ థోన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం గురించి ఇచ్చాం. భారతదేశంలో డ్రోన్ల అభివృద్ధి వాతావరణం పెంపొందించే లక్ష్యంతో ఇటీవల ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అంటే హిమ్ డ్రోన్ ఏ థోన్ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమం గురించి పూర్తి వివరాలని మనం ఆ డ్రోన్ ప్రోగ్రాం గురించి మనం ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా గగన్యాన్ 2023లో ఇస్రో ప్రణాళిక గురించి అంటే ఇస్రో గగన్యాన్ 2023 గురించి ఏ విధమైన ప్రణాళికలు కలిగి ఉంది అనేటటువంటి దాని మీద ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి దానిలో ఉన్నటువంటి సమాచారంతో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది మన ఏకలవ్య మే నెల మంత్లీ మ్యాగజైన్లో 57, 58 పేజీల్లో క్లియర్గా మనం టేబులర్ ఫార్మ్లో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మామ్, ఆదిత్య L1, చంద్రయాన్ 3, అదేవిధంగా గగన్యాను అండ్ ఈ చంద్రయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీకు ఆ టేబులర్ ఫార్మ్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజీలో కూడా మంగళయాన్ గురించి అలాగే గగన్యాన్ 3 అనేది ఎప్పుడు జరుగుతుంది, అలాగే లియోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ 2025లో జరుగుతుందని ఇవన్నీ సమాచారాన్ని కూడా అలాగే శుక్రయాన్ గురించి కూడా మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టేబులర్ ఫార్మ్లో మనం ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ని ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మరో ప్రశ్న చూస్తే అణువిద్యుత్ కేంద్రాల గురించి ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఈ అణువిద్యుత్ కేంద్రాల గురించి ప్రశ్న మనం ఏకలవ్య 2023 ఇయర్ బుక్లోని 118వ పేజీలో మనం క్లియర్గా ఇచ్చాం. ఆ 118వ పేజీలో మనం దానికి సంబంధించినటువంటి అణువిద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది.
మీ దగ్గర ఉన్నటువంటి 2023 ఇయర్ బుక్‌ని ఓపెన్ చేసి మీరు చూసుకున్నట్లయితే క్లియర్‌గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇదే ఎగ్జామ్‌లో నోబెల్ బహుమతులు, వారు చేసినటువంటి పరిశోధనల గురించి ఒక ప్రశ్న అడిగాడు. దానిలో ఈ అలెస్ బిఆర్ ఆర్టిక్స్ గురించి, అలాగే స్వాంటో పాబో గురించి, అలాగే అలెన్ యాస్పెక్ట్ గురించి, జాన్ ఎఫ్ క్లాసర్ గురించి, యాంటన్ జీలింగర్ గురించి, కరోనా ఆర్ బర్తోజీ గురించి, మెర్తన్ మోల్డాల్ గురించి, అలాగే బారీ షార్ప్ గురించి, వీళ్ళందరి గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి దీనిలో సమాధానం సరైనదేది, సరికానిదేది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది మన ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 72 పేజ్‌లో పూర్తి సమాచారంగా ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అది పోటీ పరీక్షల్లో 2022 నవంబర్ నెలలో అవార్డులపై వచ్చే ప్రశ్నలు అనే దానిలో ఒక టేబులర్ ఫామ్‌లో నోబెల్ బహుమతులు 2022 అనేటటువంటి శీర్షికతో మనం పూర్తి సమాచారాన్ని మీకు టేబులర్ ఫామ్‌లో ఇచ్చాం. దీనిలో వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు, విజేత ఎవరు, వాళ్ళ దేశం ఏది, వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి అనే దాని మీద ఒక టేబులర్ ఫామ్‌లో ఇచ్చాం. దీని మీదే మనం గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ప్రశ్న మనం గమనించవచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్న చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఆ గ్లోబల్ జెండర్ గ్యాప్ గురించి వచ్చినటువంటి ప్రశ్న మనం 2023 ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 23వ పేజ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి క్లియర్‌గా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 అనే శీర్షికతో దీనిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు, అంటే మొదటి 5 దేశాలు ఏవి, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, అవన్నీ కూడా పూర్తి సమాచారాన్ని ఆ పేజీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో లింగ సమానత్వం గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఆ లింగ సమానత్వం గురించినటువంటి ప్రశ్న మనం 2023 ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 51వ పేజీలో మనం క్లియర్‌గా చూడొచ్చు. చూడండి, మీ 51వ పేజీ ఒకసారి చూసినట్లయితే దానిలో లింగ సమానత్వం గురించి పూర్తి సమాచారం మీకు లభిస్తుందనమాట. అంతేకాకుండా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో సమృద్ధి అభివృద్ధి లక్ష్యాలు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క లక్ష్యాల గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇది ఏకలవ్య 2023 జాన్వరి, ఫిబ్రవరి మ్యాగజైన్‌లో 62వ పేజీలోను, 2023 మే నెల మ్యాగజైన్‌లో 57వ పేజీ మీరు చూసినట్లయితే చూడండి, ఇది క్లియర్‌గా మీకు చూడండి ఒక టేబులర్ ఫార్మ్‌లో ఈ ఐక్యరాజ్య సమితి నిర్ధారించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని క్లియర్‌గా, అంటే ఎస్‌డిజిస్ ఏంటి, మొదటి ఎస్‌డిజి ఏంటి, సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటి, అంటే మొదటిది పేదరిక నిర్మూలన, రెండవది ఆకలి లేకుండా చేయడం అంటే జీరో హంగర్, మూడవది మంచి ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని పునరుద్ధరించడం, ఇలా దానికి సంబంధించినటువంటి పూర్తి లక్ష్యాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మొత్తం లక్ష్యాల్ని, అంటే మొత్తం ఈ డేటాలో మొత్తం 17 లక్ష్యాల్ని ఇచ్చాం. ఆ 17 లక్ష్యాలు ఏంటి అన్నది కూడా ఒక టేబులర్ ఫార్మ్‌లో ఇవ్వడం జరిగిందనమాట. చూడండి ఈ విధంగా. అంతేకాకుండా దాని తర్వాత పేజీలో ఎస్‌డిసిస్ కూడా క్లియర్‌గా మనం దాని గురించి వివరించాం కూడా. ఏంటి, ఏ ఎస్‌డిసి సమర్థవంతంగా పనిచేస్తే ఏది నెరవేరుతుంది, ఎస్‌డిజి 2 దేని కొరకు తెలుపుతోంది, ఇలా ప్రతిదానికి సంబంధించినటువంటి ఎస్‌డిజికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని ఆ పేజెస్‌లో మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదే ఎగ్జామ్‌లో ఎంజీఎన్ఆర్ఈజీఏ గురించి, అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న మనకి ఎక్కడ దొరుకుతుందంటే 2023 ఇయర్ బుక్‌లోని 140వ పేజీలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది 140వ పేజీ. ఈ 140వ పేజీలో ఎంజీఎన్ఆర్ఈజీఏకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించడం జరిగిందనమాట. ఈ పేజీ ద్వారా మనకు ఆ ప్రశ్న మనకి ఈజీగా సమాధానం వస్తుంది. నెక్స్ట్ అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఏ గురించి ఈ సంవత్సరం ఏది అని అడిగాడు. అది ఎక్కడుందంటే ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 140 పేజ్ నెంబర్‌లోనే అది చేసినటువంటి, అంటే ఆ చట్టం చేసినటువంటి సంవత్సరం కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి, జాతీయ ఆహార భద్రతా చట్టం అది ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అనే ప్రశ్న అడిగాడు. అది ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 22 పేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 22 పేజ్‌లో మనం క్లియర్‌గా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేటటువంటిది మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2023 గురించే పూర్తిగా 22వ పేజీలో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం గురించి ప్రశ్న అడిగాడు. అంతేకాకుండా అది ఎప్పుడు చేసినటువంటి సంవత్సరం కూడా అడిగాడు అనమాట. అది మనకి ఎక్కడుందంటే ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 54 పేజీలోను, అలాగే ఏకలవ్య 2023 మే మంత్ మ్యాగజైన్‌లో 32వ పేజీలోని మనకు క్లియర్‌గా సమాచార చట్టం గురించి మనం ఇవ్వడం జరిగిందనమాట. అంటే సమాచార చట్టం 2005 గురించి పూర్తి సమాచారాన్ని ఆ పేజీలో ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మనం ఆ సమాచార చట్టం గురించి కూడా ఇచ్చాం. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క కాంపోజిషన్, అంటే సంఘటన గురించి ప్రశ్న అడిగాడు. అది మనకి 2023 జాన్వరి మంత్లీ మ్యాగజైన్‌లో
42nd 42వ పేజీలో ఉంటుంది. 42వ పేజీ చూడండి ఎంత క్లియర్‌గా ఉందో. నీతి ఆయోగ్‌కు చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? భారత ప్రధాని. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్‌లో ఎవరు సభ్యులుగా ఉంటారు? అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అసెంబ్లీ కలిగినటువంటి అన్ని యూనియన్ టెరిటరీ యొక్క ముఖ్యమంత్రులు దీనిలో అంటే ఈ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారనే దాన్ని క్లియర్‌గా పూర్తి సమాచారాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీదే మనకి గ్రూప్ 1లో ఎగ్జామ్ ప్రశ్నలు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ భారత విదేశీ వాణిజ్య విధానం, ఎగుమతి దిగుమతి విధానం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అది ఎక్కడుందంటే ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 145 పేజీ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి క్లియర్‌గా ఈ విదేశీ వ్యాపార విధానం కొనసాగింపు అనేటటువంటి హెడ్డింగ్‌తో మన భారతదేశంలో ఉన్నటువంటి రూపాయి మారకం గురించి, విదేశీ వ్యాపారం గురించి 145వ పేజీలో మీకు క్లియర్‌గా మన ఏకలవ్య బుక్‌లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ఆయుష్మాన్ భారత్ గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఆయుష్మాన్ భారత్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మన ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 159వ పేజీలో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి జనరల్‌గా ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ క్లియర్‌గా మీకు కనిపించవచ్చు. భారత ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి ఈ సమాచారం అంటే ఈ ఆయుష్మాన్ భారత్ గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అంటే PMABHIM అనగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని 159వ పేజీలో మీరు ఈజీగా చూడొచ్చు. అంతేకాకుండా మనకు శాసన మండలి గురించి ఒక ప్రశ్న అడిగాడనమాట. ఈ శాసన మండలి గురించి మనం ఎక్కడ ఇచ్చామంటే ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 86వ పేజీ మీరు చూసినట్లయితే ఆ 86 పేజీలో క్లియర్‌గా మనకి శాసన మండలికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అదేవిధంగా మన తెలంగాణ గ్రూప్ 1లో వచ్చినటువంటి గవర్నర్లు విశ్వవిద్యాలయ యొక్క ఛాన్సలర్‌గా ఉంటారు అనే విషయం గురించి ప్రశ్న అడగడం జరిగింది. అది 2023 జనవరి మంత్ మ్యాగజైన్‌లో 39వ పేజీ మీరు చూసినట్లయితే చూడండి అక్కడ క్లియర్‌గా ఒక రాష్ట్రంలో తన పదవి వలన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే ఆ రాష్ట్ర గవర్నర్ అనే దాన్ని క్లియర్‌గా మీకు హైలైటర్‌తో హైలైట్ చేసి మీకు ఇచ్చాం. చూసారా ఈ విధంగా ఈ మనం ఏవైతే ఏకలవ్య బుక్‌లో ఇస్తున్నామో అవే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్లియర్‌గా ప్రతి కరెంట్ అఫైర్సే కాకుండా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అన్నీ కూడా మన ఏకలవ్య బుక్ నుంచే వస్తున్నాయనే విషయం మీకు ఈజీగా అర్థమవుతుంది. మరొకటి చూడండి ఆర్టికల్ 19 గురించి ఒక ప్రశ్న అడిగాడు మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్‌కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 50వ పేజీ, 165, 166 పేజీల్లో మనం ఈ ఆర్టికల్ 19 గురించి వివరణ ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడండి భారత రాజ్యాంగ మొదటి సవరణ ఎన్నవ ఆర్టికల్‌కు చేయడం జరిగింది? ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి. ఆర్టికల్ 19 దేనిని తెలుపుతోంది? భారత పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని తెలుపుతుంది. గతంలో ఆర్టికల్ 19కి సంబంధించినటువంటి ప్రముఖ కేసు ఏది? రమేష్ థాపర్ కేసు వర్స్ మద్రాసు ప్రభుత్వం. అంటే రమేష్ థాపర్ వర్స్ మద్రాసు ప్రభుత్వం అనేటువంటి కేసు. చూసారా ఎంత క్లియర్‌గా ఉందో? మన ఏకలవ్య బుక్‌లో మాత్రమే ఇంత క్లియర్‌గా ప్రతి ఆర్టికల్ గురించి కూడా మెన్షన్ చేస్తున్నాం. అంటే కరెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ గురించి కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇదే ఎగ్జామ్‌లో ఆర్టికల్ 21 గురించి కూడా ప్రశ్న అడిగాడు. ఈ ఆర్టికల్ 21 గురించి మన ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 169, 173 పేజీల్లో మీరు గమనించవచ్చు. చూడండి 169 ఇది 169. ఈ 169లో 21 ఆర్టికల్ గురించి మనం వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత పేజీ అయినటువంటి 173 పేజ్‌లో మర్చిపోయే హక్కు, మర్చిపోయే అంటే ఫర్గెట్టింగ్ రైట్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వివరిస్తూ ఈ పుట్టస్వామి కేసు అనే దానిలో తెలియజేస్తూ గతంలో జరిగిన విషయాలను మర్చిపోయే హక్కు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పరిధిలోనికి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది అని అంటే ఆర్టికల్ 21 అనే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఆర్టికల్స్ అంటే కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి పాలిటీ అంశాలని కూడా మన ఏకలవ్య ఇయర్ బుక్లో చాలా ఈజీగా చాలా చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా రియో పృథ్వీ శిఖరాగ్ర సదస్సు గురించి అది జరిగినటువంటి సంవత్సరం గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. దానికి సమాధానం ఎక్కడిచ్చామనంటే ఏకలవ్య 2023 మార్చ్ మంత్ మ్యాగజైన్లో 14th పేజీలోను, అలాగే 2023 మే మంత్ మ్యాగజైన్లో 20వ పేజీలోను మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ క్లియర్‌గా UNCED అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్
ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే రియో డిజెనీరోలో నిర్వహించబడినటువంటి ఈ యుఎన్సిఈడి సమావేశం ఎప్పుడు నిర్వహించబడింది చూసారా 1992. ఇదే మనకి ప్రశ్న రూపంలో ఇప్పుడు గ్రూప్ 1లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. వాతావరణ మార్పుల మీద ప్యారిస్ ఒప్పందం గురించి, ప్రముఖమైనటువంటి ప్యారిస్ ఒప్పందం గురించి ప్రశ్న రావడం జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందం గురించి పూర్తి సమాచారాన్ని మనం 2023 ఇయర్ బుక్లోని 176, 188, 189 పేజ్ నెంబర్లో ఉంటుంది. అంతేకాకుండా 2023 మే నెల మంత్లీ మ్యాగజైన్లో 19, 20 పేజీలు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, దానికి సంబంధించినటువంటి పేజ్ నెంబర్ ఇది. చూసారా ఎంత క్లియర్గా ఉందో. అంటే మనం ఏ వాతావరణ సదస్సులు ఇప్పటివరకు జరగడం జరిగింది, అవి టేబులర్ ఫార్మ్లో సంవత్సరం ఏంటి, అది ఏ సమావేశం, ఎక్కడ జరిగింది, దానిలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటి అనే దాని మీద పూర్తిగా ఒక పెద్ద టేబులర్ ఫార్మ్లో పూర్తి డేటాను ఇవ్వడం జరిగింది. దానిలోనే 2015 COP21 ప్యారిస్ ఒప్పందం 2016 నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా ప్యారిస్ ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది అనే దాన్ని పూర్తిగా సమాచారాన్ని మీకు టేబులర్ ఫార్మ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇదే పేజ్ మీరు క్లియర్గా మీరు టెక్స్ట్ బుక్, మీరు బుక్లో ఏకలవ్య ఇయర్ బుక్లో మీరు ఈజీగా చూసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోండి. అంతేకాకుండా తర్వాత పేజీలో కూడా చూడండి ఎంత చక్కగా ఇచ్చామో. ప్యారిస్ ఒప్పందము 2015, ప్యారిస్ ఒప్పందం కొరకు ప్రభుత్వాధినేతల సమావేశం ఎప్పుడు నిర్వహించబడింది, 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11. అలాగే ప్యారిస్ ఒప్పందం మీద ఎప్పుడు సంతకాలు నిర్వహించబడ్డాయి అని అంటే 2016 ఏప్రిల్ 22న. అలాగే ప్యారిస్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, 2016 నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంత క్లియర్గా ఎగ్జాక్ట్ ఎగ్జామినర్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇచ్చినటువంటి మెటీరియల్ వేరొకటి ఉంది అని మనం ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేము. ఇంత ఎగ్జాక్ట్గా ఏకలవ్య మాత్రం ఇవ్వగలదు, ఇంకెవ్వరు ఇవ్వలేరు అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. చూడండి ఇక్కడ మరో పేజీలో, తర్వాత పేజీలో కూడా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా భారతదేశం యొక్క పర్యావరణ నిర్ణయాలు అనే దాంతో, అంటే మన భారతదేశం పర్యావరణ నిర్ణయాలు ఏ నిర్ణయాలను ప్రకటించింది అంటే 2030 నాటికి 2005 నాటి ఉద్గారాల్లో 33 నుంచి 35 వరకు తగ్గించాలని, పర్సంటేజ్ వరకు తగ్గించాలని, 2030 నాటికి అదనంగా అటవీ విస్తీర్ణాన్ని 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలని, అంటే అటవీ విస్తీర్ణం పెంచడం ద్వారా కార్బన్ సింక్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అనే దాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలా ఇక్కడ చూడండి ప్యారిస్ ఒప్పందం సంబంధించినటువంటి దాని డేటాను కూడా ఇంత క్లియర్గా ఇచ్చాం. నెక్స్ట్ మరో ప్రశ్న చూసారు, ఇదంతా కూడా ఈ ప్యారిస్ ఒప్పందం సంబంధించినటువంటి అంశాలు. ఇది 188వ పేజీలో మీరు గమనించవచ్చు. చూడండి టేబులర్ ఫార్మ్లో మనం క్లియర్గా ఇచ్చాం. టేబులర్ ఫార్ము ఈ విధంగా వాతావరణ సదస్సుల గురించి ఇచ్చాము. అంతేకాకుండా పునర్వినియోగ వనరుల ద్వారా మన భారతదేశం ఏ విధంగా చేస్తోంది, అంతేకాకుండా భారతదేశం యొక్క దీర్ఘకాల ఉద్గార స్ట్రాటజీ COP27 గురించి కూడా ఈ బుక్లో మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని మీదే మనకి ఇప్పుడు ప్రశ్న వచ్చిందనమాట. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, ఇంకెక్కడా మీకు దొరకదు, మన దగ్గర మాత్రమే, మన బుక్లో మాత్రమే ఇచ్చాం. ఇదేంటంటే గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్, అంటే గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపరితల ఉష్ణోగ్రత 2011-20 దశాబ్దంలో 1850, 1900 మధ్య ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అనే దాని మీద మన గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరిగింది. అది 2023 ఇయర్ బుక్లోని 179 పేజీ మీరు చూసినట్లయితే స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022 రిపోర్ట్ అనే రిపోర్ట్ ఇచ్చాను నేను. ఆ రిపోర్ట్లో చూడండి ఎంత చక్కగా క్లియర్గా ఇచ్చానో. 2022లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎంతగా నమోదైందని స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022 నివేదిక తెలియజేసింది అని అంటే, పారిశ్రామికీకరణకు పూర్వం అనగా 1850 నుంచి 1900 మధ్య ఉష్ణోగ్రత కన్నా 1.15 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికము. చూసారు ఎంత క్లారిటీగా ఉందో. క్వశ్చన్ చూడండి ఎంతలా ఇచ్చాడో. క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 2011-20 దశాబ్దంలో 1850, 1900 కంటే ఎంత ఎక్కువ అని అడిగాడు. ఇక్కడ చూడండి అంతకన్నా ముందు రిలీజ్ చేసినటువంటి బుక్లో మనం ఎలా ఇచ్చామో 1850, 1900 మధ్య ఉన్నటువంటి ఉష్ణోగ్రత కన్నా 1.15 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికము అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. చూసారు ఎంత పర్ఫెక్ట్ అయినటువంటి క్వశ్చన్స్ మరి ఏ బుక్లోని కూడా ఉండవు. మన ఏకలవ్య తప్ప ఇంకా ఏ బుక్లో కూడా ఇంత పర్ఫెక్ట్ అయినటువంటి ఆన్సర్లు మీకు దొరకవు. చూడండి ఇది 179 పేజ్ నెంబర్. మీ దగ్గర బుక్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
నేను చెప్తున్నానని కాదు, మీరందరూ బుక్‌లో ఓపెన్ చేసుకొని 179 చూడండి, ఇక్కడ క్లియర్‌గా పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. 179 పేజ్ నెంబర్‌లో మీకుంటుంది. అది క్లియర్‌గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే, ఉద్యమి భారత్ అనేటటువంటి దాని మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. అది 2023 ఇయర్ బుక్‌లో 157 పేజీలో మీకు కనిపిస్తుంది. అది చూడండి ఎక్కడ కనిపిస్తుందో, ఈ విధంగా ఉద్యమి భారత్‌కి సంబంధించినటువంటి చూడండి, గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్ ఫేజ్ 2 ఏ లక్ష్యంతో గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్‌ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రోత్సహించడము. చూసారా? దానికి సంబంధించినటువంటి ఆన్సరు ఇంత క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో తయారీ గురించి ఓ ప్రశ్న ఇచ్చాడు. అది మన ఏకలవ్య 2023 మార్చ్ మంత్లీ మ్యాగజైన్‌లో 41వ పేజీలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అనేటటువంటి ప్రాజెక్ట్‌ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారనే దాంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరిగిందనమాట. దీని మీదే మనకి మన గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ప్రశ్న రావడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క ఒకే దేశం ఒకే ఎరువు, వన్ కంట్రీ వన్ ఫెర్టిలైజర్ అనేది భారత్ బ్రాండ్ అనే పేరుతో ఒకే దేశం ఒకే ఎరువు అనేటటువంటి ప్రాజెక్ట్‌ని గురించి మన ఏకలవ్య గ్రూప్ 1 ఎగ్జామ్‌లో రావడం జరిగింది ప్రశ్న. అది మనం ఎక్కడ ఇచ్చామంటే చూడండి, ఈ ప్రశ్న ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో. ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 148 పేజ్. అలాగే 2023 మే నెల మంత్లీ మ్యాగజైన్‌లో 46th పేజ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో పేజ్ నెంబర్. దీనిలో చూడండి, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ ప్రకారం దేశంలోని అన్ని ఎరువులు ఏ బ్రాండ్ పేరుతో మాత్రమే అమ్మకం జరపవలసి ఉంటుంది. భారత్. తర్వాత పేజీ, నెక్స్ట్ పేజ్ చూడండి. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్కున్న మరో పేరేంటి? ప్రధానమంత్రి భారతీయ జన ఉర్వరక్ పరియోజన. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా, అంటే ఈ భారత్ బ్రాండ్ అనే దాని గురించి ఎంత క్లియర్‌గా మనం మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్‌లో భాగంగా భారత్ బ్రాండ్ గురించి మనం ఈ విధంగా ఇచ్చాం. ఇదే మనకి ఇప్పుడు ప్రశ్న రూపంలో రావడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి, దాని యొక్క సంవత్సరం గురించి ప్రశ్న అడిగాడు. అది మన ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 155 పేజ్ నెంబర్‌లో మనకు కనిపిస్తుంది. చూడండి, 155 పేజ్ నెంబర్‌లో మనకు క్లియర్‌గా చూడండి, పీఎంఏవై కాలం పొడిగించబడిన పీఎంఏవై అర్బన్. పీఎంఏవై పథకం యొక్క కాల పరిమితిని ఎప్పటి వరకు పొడిగించారు? 2024. ఏ కాలంలో అమలు చేయడం జరిగింది? 2015, 22. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్‌గా పీఎంఏవై గురించి, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి పూర్తి సమాచారాన్ని మీకు అక్కడ ఇవ్వడం 155 పేజ్ నెంబర్‌లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, ఖల్సాను గురు గోవింద్ సింగ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎక్కడ ప్రవేశపెట్టారు? ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారు? అనే దాని గురించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది ఏకలవ్య 2023 ఇయర్ బుక్‌లోని 44వ పేజీ మీరు చూసినట్లయితే మనకు క్లియర్‌గా ఇక్కడ చూడండి, గురు తేజ్ బహదూర్ ఔరంగజేబుచే శిరచ్ఛేదం చేయించబడిన ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? గురుద్వారా గ్రంథ్ సాహిబ్ అనేది ఉంటూ మనం క్లియర్‌గా మెన్షన్ చేసాం. చూడండి ఎంత చక్కగా ఇచ్చామో. చూడండి ఇక్కడ, సిక్కు మతంలో ఖల్సా ప్రారంభించిన వారు ఎవరు? గురు గోవింద్ సింగ్. చూసారా, గురు గోవింద్ సింగ్. ఇంత క్లియర్‌గా ఇచ్చాం. గురు గోవింద్ సింగ్‌ను హత్య చేయించిన మొఘల్ రాజు ఎవరు? ఔరంగజేబ్. ఇంత పర్ఫెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ మరి ఎక్కడైనా దొరుకుతాయా అనే దాని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే కెన్ బెట్వా లింక్ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ గురించి ఓ ప్రశ్న అడిగాడు. అది 2023 ఇయర్ బుక్‌లోని 184 పేజ్ నెంబర్‌లో దుర్గావతి టైగర్ రిజర్వ్, అదే భాగంలో ఏర్పడినటువంటి దుర్గావతి టైగర్ రిజర్వ్ గురించి వివరిస్తూ ఈ కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ గురించి మనకు క్లియర్‌గా ఇవ్వడం జరిగిందన్నమాట. భారతదేశంలోని మొట్టమొదటి నదీ అనుసంధాన ప్రాజెక్ట్ ఇది కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ అనే దాని గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. దీన్నే మనకు ప్రశ్న రూపంలో మనకు రావడం జరిగింది. నెక్స్ట్, నాగాలాండ్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మహిళలు ఎన్నికయ్యారు. ఆ రోజు నేను ఒక వీడియో కూడా చేశాను ఈ ఎగ్జామ్ ముందు. ఆ ఎన్నికైనటువంటి మహిళలు గురించి ప్రశ్న తప్పనిసరిగా వస్తుందని చెప్పాను. అదే ప్రశ్న ఇప్పుడు రావడం జరిగింది మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో. అది 2023 జనవరి మంత్లీ మ్యాగజైన్‌లో 102 పేజీ మీరు చూసినట్లయితే ఎంత క్లియర్‌గా మనం ఇచ్చామో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, నాగాలాండ్ అసెంబ్లీలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేలు. చూడండి ఇక్కడ, నాగాలాండ్‌లో మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన మహిళలు ఎవరు? హేకాని జకాలు మరియు సల్హో తునో కృషి. అలాగే నాగాలాండ్‌లో మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి మహిళలు హేకాని జకోలు మరియు
సల్ఫోతులి కృషి ఏ పార్టీ తరపున ఎన్నికై ఈ ఘనత సాధించారు? చూడండి వాళ్ళకి క్లియర్‌గా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. నాగాలాండ్ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి మహిళ ఎవరు? మొట్టమొదటి అంటే ఎన్నికల సంఘం ఎవరిని మొట్టమొదట ప్రకటించింది? అంటే హేకానీ జకాలు. ఈ విధంగా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్‌ని ఈ పేజీలో అంటే నాగాలాండ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేల గురించి ఈ విధంగా ఈ పేజ్ నెంబర్‌లో మీకు క్లియర్‌గా మీరు చూడొచ్చు. అలాగే మరో ప్రశ్న ఏంటంటే నిస్సార్. ఆ మధ్య ప్రయోగించబడినటువంటి నిస్సార్ గురించి కూడా ప్రశ్న అడిగాడు. అది 2023 మార్చి మంత్ మ్యాగజైన్‌లో 52వ పేజీలో మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తారు. చూడండి ఇక్కడ నిస్సార్ మిషన్. ఇటీవల ఏ సంస్థలు నిస్సార్ మిషన్‌ను ప్రారంభించాయి? ఇస్రో అండ్ నాసా. ఇదే మనకి ఇప్పుడు ప్రశ్న రూపంలో రావడం జరిగింది నిస్సార్. నిస్సార్‌కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసారా ఎంత చక్కగా ఇచ్చామో? ఇంత పర్ఫెక్ట్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే లిథియం నిక్షేపాలని గుర్తించడం జరిగింది. అయితే లిథియం నిక్షేపాలని ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా, చైనా ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఉత్పత్తిదారులు. దీని మీద ప్రశ్న రావడం జరిగింది. ఇది మన 2023 జాన్యువరి మంత్లీ మ్యాగజైన్‌లో 97వ పేజీలో మీరు చూసినట్లయితే క్లియర్‌గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఎక్కడెక్కడుందో. భారతదేశం 2021, 22లో దిగుమతి చేసుకున్న లిథియంలో ఎక్కువ శాతం ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది? హాంకాంగ్, చైనా, యుఎస్. అలాగే లిథియం నిక్షేపాలు ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని ఏ జిల్లాలో కనుగొన్నట్లుగా జిఎస్ఐ ప్రకటించింది? రీసీ జిల్లా. ప్రపంచంలో అత్యధిక లిథియం నిల్వ ఉన్నటువంటి ఖండం ఏది? దక్షిణ అమెరికా. చూసారా? అలాగే లిథియం ట్రయాంగిల్ అని ఏ దేశాలను పేర్కొంటారు? అంటే అర్జెంటీనా, చిలీ, బొలీవియా. ఎంత క్లియర్‌గా ఇచ్చామో చూడండి. దానికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అనేది ఇంత పర్ఫెక్ట్‌గా మన ఏకలవ్యలో మాత్రమే దొరుకుతుంది. చూడండి లిథియం దేనికి పనికొస్తుంది అని అంటే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి. అలాగే ప్రపంచంలో లిథియం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం చైనా. ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ లిథియంకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్‌ని అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మన దేశం G20 అధ్యక్షత వహిస్తున్నటువంటి అంటే ప్రెసిడెన్షిప్ తీసుకుంటున్నటువంటి దరిమిలా G20 గురించి సమాచారం మీద ఓ ప్రశ్న రావడం జరిగింది. అది మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 105వ పేజీలో మీరు చూడొచ్చు. 105వ పేజీ. ఇక చూడండి 105వ పేజీ. 105వ పేజీలో G20లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి? G20 దానిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత? అలాగే G20 ఎప్పుడు ఏర్పడింది? ఏ దేశాలు ఉన్నాయి? ఎంత జీడీపీ వస్తుంది? ఎంత వాణిజ్యం జరుగుతోంది? ఇవన్నీ కూడా పూర్తి సమాచారాన్ని ఆ పేజీలో మీకు ఇచ్చాం. అదే కాకుండా G20 అధ్యక్ష స్థానంలో భారత్ అనేటటువంటి టైటిల్‌తో పూర్తి ఇన్ఫర్మేషన్‌ని G20 సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. చూడండి 2020లో సౌదీ అరేబియాలో జరిగింది. 2021లో ఇటలీలోను, 22లో ఇండోనేషియాలోను, 23లో భారత్‌లో జరుగుతోంది. 2024లో బ్రెజిల్‌లో జరుగుతుంది. ఈ విధంగా టేబులర్ ఫార్మ్‌లో కూడా G20 సమావేశాల గురించి ఇచ్చామనమాట. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి మరో ప్రశ్న ఏంటంటే హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు జరిగింది కదండీ! ఆ సంవత్సరం గురించి ఒక ప్రశ్న అడిగాడు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి పూర్తిగా మనకి ఎక్కడికని తెలుస్తుందనంటే ఇక్కడ మీకు టోటల్‌గా మన ఏకలవ్య ఇయర్ బుక్‌లోని 65వ పేజీలో మీకు కనిపిస్తుంది. 65 పేజీలో చూడండి ఎంత చక్కగా ఇచ్చామో. హిరోషిమా దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆగస్టు 6వ తేదీన. నాగసాకి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 9న. జపాన్ యొక్క హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగిన తేదీ ఏది? 1945 ఆగస్టు 6th. జపాన్ యొక్క నాగసాకి నగరం మీద అణుబాంబు దాడి జరిగిన తేదీ ఏది? 1945 ఆగస్ట్ 9th. చూసారా ఎంత ఎగ్జాక్ట్‌గా ఇచ్చామో చూడండి. కరెంట్ రిలేటెడ్ టాపిక్స్‌ని ఇవ్వడంలో ఏకలవ్యాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అనే విషయం ఇక్కడ క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. చూడండి హిరోషిమా నగరం మీద ప్రయోగించబడినప్పుడు అణుబాంబు పేరేంటి? లిటిల్ బాయ్. నాగసాకి నగరం మీద ప్రయోగించిన అణుబాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. అలాగే హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబు ప్రయోగానికి ఆదేశం ఇచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? హ్యారీ ట్రూమన్. చూసారు ఎంత ఎగ్జాక్ట్ పాయింట్లు అనేవి మన ఏకలవ్యలో తప్ప మరి ఏ బుక్‌లోని ఉండవు అనే విషయం మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం గురించి ప్రశ్న అడిగాడు. అది 2023 ఇయర్ బుక్‌లోని 55వ పేజీలోను, 2023 మే మంత్ మ్యాగజైన్‌లో 23వ పేజీలో మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు అనే హెడ్డింగ్‌తో మనకు క్లియర్‌గా ఒక టేబులర్ ఫార్మ్‌లో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి FAO, ICAO, IFAD, ILO వీటికి సంబంధించినటువంటి సంస్థ ఏంటి? అది ఉన్న దేశం ఏది? దాని నగరం ఏది? ఎప్పుడు ఏర్పాటు చేశారనే దాని గురించి ఒక పూర్తి టేబులర్ ఫార్ములా ఇచ్చాము. అదే కాకుండా ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16న నిర్వహించుకునేటప్పుడు దాని కూడా FAO గురించి పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగిందనమాట. దీని మీద ఇది చదివినప్పుడు ఈజీగా మనం మన గ్రూప్ 1 ఎగ్జామ్‌ని ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే UNIDO గురించి దాని ప్రధాన కార్యాలయం గురించి ప్రశ్న అడిగాడు.
అది 2023 మే మంత్ మ్యాగజైన్లో 24 పేజీలో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వేరు సంస్థల్ని ఒక టేబులర్ ఫార్ములా ఇచ్చాం. ఆ సంస్థ ఏది, అది ఉన్న దేశం ఏది, అది ఉన్న నగరం ఏది, అది ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ టేబులర్ ఫార్మ్ మీదే 2 ప్రశ్నలు రావడం జరిగిందనమాట. ఆ ఇంపార్టెన్స్ని గుర్తించి మనం టేబులర్ ఫార్ములా ఇచ్చాం. అంతేకాకుండా ఇదే టేబుల్ నుంచి ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం కూడా అడిగాడు. ఆ ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం కూడా అదే టేబుల్లో 2023 ఇయర్ బుక్లోని 130వ పేజీలోను, మే మంత్ మ్యాగజైన్లో 23వ పేజీలోను ఇక్కడ చూడండి ఐఎల్ఓ. ఈ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది అనేది ఈజీగా ఈ టేబులర్ ఫార్మ్ చదివితే 3 ప్రశ్నలు రావడానికి అవకాశం మనకు కనిపించిందనమాట. 3 సమాధానాలు ఈజీగా మనం రావచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఐఎల్ఓ గురించి సమాచారం ఇక్కడ వేరే టాపిక్స్లో కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట. టేబులర్ ఫార్మ్ మాత్రమే కాకుండా. అలాగే యునెస్కో ప్రధాన కార్యాలయం కూడా అడిగాడు. ఆ యునెస్కో ప్రధాన కార్యాలయం 2023 మార్చి మంత్ మ్యాగజైన్లో 16వ పేజీలోను, 2023 మే మంత్ మ్యాగజైన్లో 24వ పేజీలోను మీరు క్లియర్గా చూడొచ్చు. చూడండి అది ఎలా కనిపిస్తుందో. ఈ టేబులర్ ఫార్మ్లో యునెస్కో గురించి, యునిడెవ్ గురించి చూడండి అంత క్లియర్గా ఇచ్చాము. ఈ విధంగా మన గ్రూప్ 1 ఎగ్జామ్లో చాలా అత్యధిక ప్రశ్నలు మన బుక్ నుంచి మాత్రమే రావడం జరిగింది. చూడండి యునెస్కో గురించి కూడా ఎంత క్లారిటీగా ఇచ్చాము. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పుడైతే ఇచ్చామో ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే ఒక ఎగ్జామినర్ అనేవాడు ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తున్నప్పుడు ఆ ఎగ్జామినర్ ఏ విధమైనటువంటి ఆలోచనతో ప్రశ్న రూపొందించే అవకాశం ఉంటుంది, కరెంట్ ఇష్యూస్ని పరిగణలో తీసుకుంటూ అది ఆలోచిస్తూ మనం ఈ ఏకలవ్య బుక్ను తయారు చేయడం వలన తప్పనిసరిగా మన బుక్ నుంచి మాత్రమే అత్యధిక ప్రశ్నలు అంటే మన తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఆంధ్రలో కావచ్చు, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అన్ని ఎగ్జామ్లో కూడా మన బుక్ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏషియన్ యొక్క సచివాలయం ఎక్కడుంది అనే ప్రశ్న అడిగాడు. అది మనకి ఏకలవ్య 2023 ఇయర్ బుక్లోని 126వ పేజీలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఆసియాన్లో నూతన దేశం చేరిక ఎవరంటే ఈస్ట్ తైమూర్. అంతేకాకుండా ఇక్కడ అలా కిందకు వస్తే మీరు ఈజీగా ఏషియాన్ అంటే ఏంటి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అలాగే ఏషియన్ సమూహం యొక్క సెక్రటేరియేట్ ఎక్కడ ఉంది, ఇండోనేషియాలోని జకార్తా. ఇదే మనకి ఇప్పుడు ప్రశ్న రూపంలో రావడం జరిగిందనమాట. ఇది ఏషియా గురించి పూర్తి సమాచారం అంటే ఏషియాన్ యొక్క సమాచారం, అలాగే ఏషియాన్ +3 గురించి సమాచారం, ఇలా పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఈ పేజ్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరో ప్రశ్న యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని ప్రశ్న అడిగాడు. అది 2023 ఇయర్ బుక్లోని 225 పేజీలో మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 225 పేజీ నెంబర్ మనం చూసినట్లయితే ఇక చూడండి యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు ఎవరు, యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత, యూరోపియన్ యూనియన్ యొక్క రాజధాని ఏది, అలాగే యూరోపియన్ యూనియన్లో అధికారిక భాషలు ఎన్ని ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ యొక్క కరెన్సీ ఏంటి, ఇలా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ ఎప్పుడైతే ఇచ్చామో ఆవిడ ప్రశ్న ఈ విధంగా యూరోపియన్ యూనియన్ గురించి అడగగానే మనం దానికి ఆన్సర్ అనేది ఈజీగా రాయగలుగుతాం. ఇది ఏకలవ్య బుక్లోని 225 పేజ్ నెంబర్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఆస్కార్ అవార్డ్స్ గురించి అడిగాడు. మన ఇండియాకి సంబంధించినటువంటి వాటికి ఆస్కార్ రావడం వల్ల తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది కాబట్టి దానికి పూర్తి సమాచారాన్ని అక్కడ ఇచ్చాం. ఎలా అంటే ది ఎలిఫెంట్ విశ్వాస్ అనే డాక్యుమెంటరీ, అలాగే బొమ్మన్ బెల్లి, ఈ ప్రశ్న మాత్రం మన బుక్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బొమ్మన్ బెల్లి గురించి వివరిస్తూ ఒక అనాథ ఏనుగు పిల్ల గురించి అక్కడ ఏ విధంగా వచ్చింది, ఆ ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ ఏ విధంగా తీసింది అనే దాని మీద క్లియర్గా ఇచ్చాం. దాని మీదే మనకి ప్రశ్న రావడం జరిగిందనమాట. అంటే అది 2023 ఏకలవ్య మార్చి మంత్ మ్యాగజైన్లో 21వ పేజీలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఇచ్చామో. 2023 ఆస్కార్ అవార్డు పొందినటువంటి ది ఎలిఫెంట్ విస్పర్ యొక్క కథాంశము అనే దాంతో ఇలా ఇవ్వడం జరిగింది. బొమ్మన్ మరియు బెల్లి అనే దంపతులు రఘు అనే పేరు గల ఏనుగు పిల్లను పెంచడం. తమిళనాడులోని మధుమలై నేషనల్ పార్క్లో చిత్రీకరించిన ఈ డాక్యుమెంట్లో పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఉన్న గిరిజనుల యొక్క జీవన చిత్రం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయి అనేది ఇచ్చాం. దీని మీదే మనకి ఇప్పుడు ప్రశ్న రావడం జరిగిందనమాట. నెక్స్ట్ అంతేకాకుండా పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కుల గురించి వివరించడం జరిగింది. అయితే ఆ మధ్యకాలంలోనే పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని వివరించగానే తప్పనిసరిగా దీని మీద గ్రూప్ 1లో ప్రశ్న వస్తుందని నేను అప్పటికే ఒక వీడియో కూడా చేసి చెప్పాను. అదేవిధంగా మనం దానిలో 2023 మార్చి మంత్లో 41, 42 పేజీలో దానికి సంబంధించిన అంటే పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ పిఎం మిత్ర పార్కులు 300 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. అంతేకాకుండా
పిఎం మిత్ర ఏ విధంగా పిఎం మిత్రని ఏర్పాటు చేశారు? పిఎం మిత్రలో ఏ లక్ష్యాలతో ఏర్పాటు చేస్తున్నారు? పిఎం మిత్రలో టెక్స్టైల్ రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? అలాగే టెక్స్టైల్ రంగం భారతదేశం యొక్క జీడీపీలో ఎంత పర్సెంటేజ్ ఉంది? పారిశ్రామిక ఉత్పత్తిలో ఎంత పర్సెంటేజ్ ఉంది? విదేశీ ఎగుమతుల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది? ఉపాధిలో ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇలా పూర్తి సమాచారాన్ని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు వివరిస్తూ మనం అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దాని మీదే ఇప్పుడు ప్రశ్నలు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, దేశంలో కొత్తగా మెగా టెక్స్టైల్ పార్కులు అని చెప్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు 7 పార్కుల్ని ప్రకటించారని, అందులో తెలంగాణలోని వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ చూసారా, మొట్టమొదటి దీన్నే రాశాను నేను. తెలంగాణలోని వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్, అందువలన దీని మీద మనకి ఇప్పుడు ప్రశ్నలు రావడం జరిగింది. అదేవిధంగా మిగిలినవి తమిళనాడు, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లోని, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలని, పిఎం మిత్ర పార్కులకు సంబంధించిన పూర్తి వివరాలని ఈ పేజెస్లో మనం ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మనం 2023 జూన్ 11 నిర్వహించబడినటువంటి, అంటే తెలంగాణలో నిర్వహించబడినటువంటి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మన ఏకలవ్య నుంచి మాత్రమే అన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, అంతేకాకుండా అంటే 100% కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, అంతేకాకుండా కరెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. దీనిలో అత్యధిక ప్రశ్నలు మన ప్రశ్నలు మాత్రమే. ఇవన్నీ ప్రశ్నలు కూడా మన ప్రశ్నలు మాత్రమే, అంటే మన బుక్ నుంచి మాత్రమే ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఈ ఈ దీన్ని చూసిన తర్వాత మన బుక్ తప్ప వేరే ఏ బుక్ నుంచి కూడా తెలంగాణ నుంచిలో కానీ, ఆంధ్రాలో కానీ మనకు మనమే సాటి అనేటటువంటి విషయం విద్యార్థులందరూ తెలుసుకుంటారని, భవిష్యత్ ఎగ్జామ్లో మన ఏకలవ్యాన్ని ఫాలో అవుతూ తప్పనిసరిగా అత్యంత శీఘ్రంగా అత్యంత పెద్ద ఉద్యోగం, ఉన్నత ఉద్యోగాన్ని మీరందరూ సాధిస్తారని, ఈ వీడియోని మీరందరూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి తప్పనిసరిగా మన ఏకలవ్య యొక్క విజయాల గురించి మిగిలిన మిత్రులు కూడా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.